చాలామంది యూత్ కష్టమొచ్చినా, బాధొచ్చినా ఫ్రెండ్స్‌తో కలిపి సిట్టింగ్ ఏసేయడం, లేదా సిగరెట్ కాల్చడం, ఇంకా అడ్వాన్స్‌డ్‌గా గంజాయి, డ్రగ్స్‌కి అలవాటైపోవడం, ఇవన్నీ మనం క్యాజువల్‌గా చూస్తున్నాం. అసలు ఇవన్నీ కూడా అంటే డ్రగ్స్ కానీ, మందు కానీ, సిగరెట్ కానీ మనకేమిస్తుంది అని ఒకసారి ఆలోచిస్తే, అవి కాసేపు ఇన్‌స్టంట్ హ్యాపీనెస్‌నిస్తాయి. మనకున్న బాధల్ని, టెన్షన్‌ని, ప్రెషర్‌ని కాసేపు రిలాక్స్ కోసం మైండ్‌లో హ్యాపీ హార్మోన్ డోపమైన్ ఇలాంటివన్నీ రిలీజ్ చేసి కాసేపు ఏదో ఒక మత్తుగా ఒక కిక్ ఇస్తది. అంటే హ్యాపీనెస్ అంటే మత్తు కిక్కేనా? ఇప్పుడు సిగరెట్‌కి, మందుకి అలవాటు పడిపోయిన వాళ్ళని సడెన్‌గా మానేయమంటే వాళ్ళు మానలేరు. ఆ విషయం నాకు తెలుసు. బట్ రియల్ హ్యాపీనెస్ అంటే ఏంటో తెలుసుకుంటే దీని నుంచి దీనికన్నా కూడా వేరేది మంచి హ్యాపీనెస్ ఇస్తుంది కదా అని తెలుస్తుంది. ఉదాహరణకి ఏదో మీకు కష్టం వచ్చింది. కష్టం వస్తే ఏదో ఒక బీర్ తాగేసి, మందు తాగేసి, సిగరెట్ కాల్చేస్తే కష్టం పోతదా? నిజంగా బీర్ తాగే కన్నా ఒక్కసారి మీ నాన్నగారితో కూర్చొని ఒక కప్పు టీ తాగండి. నాన్న నాకు ఈ కష్టం వచ్చింది. నాకు సొల్యూషన్ ఏంటో తెలియట్లేదు అని మీ నాన్నగారిని అడగండి. నిజంగా మీకు హ్యాపీనెస్‌తో పాటు సొల్యూషన్ కూడా వస్తది. డ్రింక్ చేస్తే ఏదో ఒక అరగంట, గంట అది లోపల పనిచేసినంత సేపు చిన్న మూమెంట్ ఉంటది తప్ప పెద్ద ప్రయోజనం అయితే ఏమీ ఉండదు. అలాగే వేరే అంటే రియల్ హ్యాపీనెస్‌కి డెఫినిషన్ తెలియక ఈ తాత్కాలికమైన హ్యాపీనెస్‌కి మనం ఎడిక్ట్ అవుతూ ఉంటాం. నిజంగా ఒక అమ్మాయికి ఏదో బాగా కష్టం వచ్చింది. ఏదో బాగా ఇష్యూ వచ్చింది. నిజంగా మీ అమ్మగారి ఒళ్ళో తలపెట్టి కాసేపు పడుకొని, అమ్మా నాకు పలానా కష్టం వచ్చింది అని చెప్తే, మీ అమ్మగారు తలపై చెయ్యి వేసి మీతో మాట్లాడతారు చూసారా? అది రియల్ హ్యాపీనెస్. ఆ హ్యాపీనెస్‌తో పాటు సొల్యూషన్ కూడా వస్తది. సో, ఏదైనా ఒక ప్రాబ్లమ్ వస్తే దాని నుంచి మన మైండ్‌ని డైవర్ట్ చేసుకోవడానికి ఇటువంటివి ఎడిక్ట్ అవ్వడం అనేది కరెక్ట్ విషయం కాదు. సో, యూ మస్ట్ నో వాట్ ఈస్ ద రియల్ హ్యాపీనెస్. హ్యాపీనెస్ ఇందులో ఉంది. పర్మనెంట్ హ్యాపీనెస్ కోసమే మనం చూడాలి. ఏదో టెంపరరీ హ్యాపీనెస్ కాసేపు చిన్న మూమెంట్ వచ్చింది, కిక్ వచ్చింది అని అనుకుంటే అది తాత్కాలికం మాత్రమే. పర్మనెంట్‌గా ఉండదు. చాలామంది అనుకోవచ్చు నేను డాన్స్‌లేసే వీడియోలు, ఇంకా ఫ్రెండ్స్‌తో చిల్ అయ్యే వీడియోలు చూసి ఈళ్ళు తాగేసి మూవ్‌మెంట్ చేస్తున్నారేమో అనుకోని. నిజంగా మా బ్యాచ్ తాగకపోయినా సరే మేము ఆ పార్టీ మూడ్ అనేది మాకు ఎక్కేస్తదనమాట. ఆ కిక్ ఇచ్చేస్తది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆ పార్టీ అంటే తాగినోడికి, తాగనోడికి డిఫరెన్స్ ఏంటంటే తాగినోడు కాస్త ధైర్యంగా మాట్లాడేస్తాడు. వాడికి కొంచెం సిగ్గు, అట్మాస్ఫియర్ అంటే భయం ఇవన్నీ కూడా ఉండవు. తాగకపోయినా సరే మీరు మీ మైండ్‌లో దాన్ని ట్యూన్ చేసుకున్నారనుకోండి, తాగినోడికి గట్టిగా ఎంతసేపు మహా అయితే అరగంట, గంట. కానీ మీ మైండ్‌ని మీరు కంట్రోల్‌లోకి తెచ్చుకొని, ఆ రియల్ హ్యాపీనెస్‌ని మీ మైండ్‌లో ట్యూన్ చేసుకొని ముందుకు వెళ్ళినట్టయితే అసల చాలా అద్భుతంగా ఉంటది. ఈ డ్రగ్సు, గంజాయి, సిగరెట్లు ఇవి ఇచ్చే కిక్ కన్నా ఆ రియల్ హ్యాపీనెస్‌లో ఉండే కిక్ చాలా అద్భుతంగా ఉంటది. నిజంగా ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఫ్రెండ్స్‌తో కాసేపు చిల్ అవ్వండి. మీ ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకోండి. మంచిగా నచ్చిన ఫుడ్డు తినేసి పడుకోండి. ఆ సొల్యూషన్ అదే వస్తది. సో, ముఖ్యంగా యువత ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చాయనేసి లేదంటే ఫ్యాషన్ కోసమో అంటే పలానా సినిమాలో వాడు హీరో స్టైల్‌గా సిగరెట్ అలా నోట్లో పెట్టుకున్నాడు, ఎగరేసాడు. పొగ రింగులు తిప్పాడు. లేదంటే ఏంటి దించకుండా ఒక 2, 3 బీర్లు తాగేస్తే కెపాసిటీ ఎక్కువ అనేసి మా ఫ్రెండ్స్ అనుకుంటారు. ఇవన్నీ అనవసరం. నువ్వు ఏదైనా ఎక్కువ తాగేసి నీ లివర్ ఏదో ఒకటి పోయిందనుకోండి, ఎవరు బాధపడతారు ఫైనల్‌గా? మీ ఇంట్లో వాళ్ళే కదా! సో, రియల్ హ్యాపీనెస్‌ని తెలుసుకొని దాంట్లో జీవిస్తే ఇటువంటి ఎడిక్షన్స్ అనేవి కూడా ఈజీగా మానేయొచ్చు.